క్రీస్తు నామమున మీకందరికీ శుభములు. సర్వోన్నతుడు, శక్తిమంతుడు, సర్వాధికారి, మానవుని ప్రేమించి మానవాళి కొరకు లోకానికి నరవతారిగా వచ్చి ప్రాణత్యాగం చేసి నరునికి పరలోక వైభవాన్ని ప్రసాదించిన యేసు పరిశుద్ధ నామములో మీకందరికీ శుభములు. ప్రభు మీ యొక్క ప్రతి అక్కరను తీర్చునుగాక. సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశాలకు మరి ఒకసారి మీకు ఆహ్వానము ఇస్తూ ఉంటున్నాము. ఒకవేళ ఈ సందేశాలు ఇంతకుముందు మీరు ఎప్పుడైనా విని మీరు బలపరచబడి ఉంటే చిన్న మెసేజ్ పెట్టండి ఆ నంబర్స్కు. వీఆర్ వెరీ మచ్ బ్లెస్డ్. ఈ సందేశం ఫలానా సందేశం నాకు ఆశీర్వాదకరంగా ఉండింది అని. దాని ద్వారా మీరు ఏం చేయగలుగుతారంటే ఒక 10 మందికి తెలియచేయండి. ఈ సందేశాలు బాగున్నాయి అని ఒక 10 మందికి తెలియజేయడం బట్టి వారికి కూడా ఆశీర్వాదం కలుగుతుంది. దే విల్ బి బ్లెస్డ్. అబ్రాహాముతో దేవుడు అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావని చెప్పాడు. సో ప్లీజ్ సీ, నన్ను కానీ సంఘాన్ని మీరు పరిచయం చేయొద్దండి, ఏ కానుకలు మాకు పంపించొద్దండి. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఒక 10 మందికి తెలియచేయడంలో వారికి కూడా ఆశీర్వాదం కలుగుతూ ఉంటుంది. ఒక 1 వీక్ బ్యాక్ ఒక సహోదరి అంటా ఉంది, అయ్యగారు ఎప్పుడో ఒకసారి చూశాను ఆవిడను, క్లుప్త సందేశాలు తప్పకుండా వింటాను. అమ్మా ఇట్లా వింటారు, మీరు ఎప్పుడు సంఘానికి రాలేదే? లేదు, ఒక దినం నేను ఎందుకు యూట్యూబ్లో చూస్తుంటే టైటిల్ వచ్చేసింది ఒకటి. సరే ఇదేదో విందామన్నప్పుడు ఆ దినం నేను ఏ విషయంలో గురించి తలస్తాను స్పష్టంగా ఆ దినం దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఎంతో బలపరచబడని ఇతరులకు కూడా తెలియచేస్తూ ఉంటాను వినమని చెప్పి. ప్రియ ప్రేక్షకులు, ఈ క్లుప్త సందేశం మీ జీవితంలో కార్యం సఫలం జరుగుతూ ఉంటే ఇతరులకు తెలియచేయమని ఇది మరి యొక్క టైటిల్తో నేను మీ మధ్యకు వస్తూ ఉంటున్నాను. నేనేమి చేయవలెను, నువ్వు ఏం చేయాలనో నీకు తెలియదు, కానీ నువ్వు ఏం చేయాలనో అది ప్రభు తెలియజేసి నేను ప్రకటిస్తున్న దేవుడు అంటున్నాడు, నీవు చేసేదేదో నీకు తెలియదు, కానీ నీవు నీ జీవితంలో మేలు పొందడానికి, ఆశీర్వాదం పొందడానికి నీవేం చేయాలనో నేను చెప్తాను. కాబట్టి నేను చెప్పే మాటలు నీవు విను, నువ్వు నా దగ్గరికి రండి. ఆయన పిలుస్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని చెప్పాడు. గాడ్ ఈజ్ అ గాడ్ హూ కాల్స్ అస్. ఆయన నిన్ను నన్ను పిలిచే దేవుడు. పిలవడమే కాకుండా ఏం కావాలి నా కుమారుడా కుమార్తె అని అడిగే దేవుడు. నాకు ఇది అవసరత ఉంది అని ఆయనకు మనం చెప్పినప్పుడు ఆయన అవస్థత, ఆయన చిత్తంలో ఆ అవస్థతను తీర్చే దేవుడిగా ఉన్నాడు. నేను సంఘానికి వచ్చి రికార్డింగ్ చేయాలని నేను రికార్డింగ్ చేయాలని వచ్చాను. ఒక 2 hours అవుతుంది. కొంతమంది వచ్చారు, కౌన్సిలింగ్కి వచ్చారు, బాధలు చెప్పుకున్నారు. సంఘంలోకి వచ్చినాక తల్లి కుమార్తె ప్రార్థన చేసుకుంటారు. వాళ్ళు ప్రార్థన చేస్తే రికార్డింగ్ చేయలేం కదా అని వారి ప్రార్థన అయ్యేంత వరకు వెయిట్ చేస్తారు. ప్రార్థన అయిన తర్వాత అమ్మాయి ప్రేయర్ ప్రతిదినం ఈ టైంకి వస్తాం, నేను నా కుమార్తె వచ్చి ప్రేయర్ చేసుకుంటాం. కుమార్తె 10th క్లాస్. ఎందుకు ప్రభు అమ్మాయితో మాట్లాడమన్నప్పుడు నేను మూడు సంవత్సరాల నుంచి దూరం అయిపోయాను ప్రభువుకు. కానీ ఎందుకు ఇది ప్రార్థన చేస్తుంటే ఎవరో నీతో మాట్లాడతారు అని చెప్పాను. నాకు తెలియదు నువ్వు ఇక్కడ ఉంటావని. ఎందుకు ప్రభు మాట్లాడమన్నాను, నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను. చెప్పినప్పుడు ఈ మాటలు నన్ను బలపరిచాయి. ప్రియ విశ్వాసులు, ఎందుకు కొన్ని సంఘటనలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం ఏం చేయాలనో అమ్మాయికి చెప్పాను, అమ్మ ఇలా చెయ్యి ప్రభు చెప్తున్నాడు. మనం ఏం చేయాలనో కొన్నిసార్లు మనకు తెలియదు, కానీ మనం ఏం చేస్తే మనకు ఆశీర్వాదం కలుగుతుంది. ఇది మనం ఆశిస్తున్నావా? నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదు, కానీ ప్రభు అంటున్నాడు నువ్వేం చేయాలో నీకు చెప్తాను, దాని ద్వారా నీకు ఆశీర్వాదం కలుగుతుందని. బైబిల్లో అపోస్తుల కార్యం 16వ అధ్యాయం. బైబిల్స్ ఒకవేళ మీ బైబిల్ లేకపోతే ఎక్కడైనా వెళ్ళండి, బుక్ స్టాల్, క్రిస్టియన్ బుక్ స్టాల్సే కావచ్చు, చర్చ్కి వెళ్ళి నాకు బైబిల్ కావాలని అడగండి, తప్పకుండా ఒక బైబిల్ మీకు ఇస్తారు. బైబిల్లో చదువుతూ ఉండండి, చక్కని పుస్తకాలు ఉన్నాయి. 2 భాగాలు
పాత నిబంధన, క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనలో సువార్తలు అయిన తర్వాత అపోస్తుల కార్యములు, అపోస్తులు ఉన్న సమయంలో జరిగిన కార్యాలు. ఏదైనా ఒక కార్యాన్ని గురించి క్లుప్తంగా నాకుండే ఆ 10 నిమిషాల్లో నేను చెప్పేయాలి. మన టైటిల్ ఏమో నేనేమి చేయవలెనో, నా పరిస్థితి ఇలా ఉంది నేనేం చేయాలి, నా బాధ ఇలా ఉంది నేనేం చేయాలి, నా అవసరం ఈ విధంగా ఉంది నేనేం చేయాలి, నేను డిప్రెషన్లోకి వెళ్ళాను నేనేం చేయాలి. చాలామందికి ఉంటా ఉంటుంది, యవనస్తులు ప్రత్యేకంగా. ఆ డిప్రెషన్ బట్టి సూసైడ్కి వెళ్ళిపోతూ ఉంటున్నారు. ఎందుకు ఈ జీవితం అని. కానీ దినం ప్రభు అంటున్నాడు, ఒకవేళ ఎవరైనా ఆ పరిస్థితిలో, నాకైతే తెలియదు ప్రభు, నన్ను మాటలు, నేను చెప్పే మాటలే చెప్పు అన్నాడు. ప్రియ ప్రేక్షకులు, 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయములో ఏం చేయాలనో తెలియజేసే దేవుని గురించి అపోజిటైన పౌలు చెప్తా ఉంటే, మీ జీవితంలో కార్యం జరగాలంటే మీరు ఇది చేయండి, అది చేస్తే మీకు మేలు కలుగుతుందని అనేక ప్రాంతాల్లో ప్రకటిస్తూ ఉంటే, పౌలు అనే భక్తుడు ఆయనను పట్టుకొని నీవు ఏంటి ఇవన్నీ చెప్తా ఉన్నావు అని చెప్పి, ఆయన వెంట మరి ఒక సోదరుడున్నాడు శీలా అని, వారిద్దరిని పట్టుకున్నారు. భయంకరంగా వారిని కొట్టేశారు. కొట్టడమే కాకుండా అధికారుల దగ్గరికి తీసుకొని వెళ్ళారు. అధికారుల దగ్గర మరి చెరసాల వేసినాక ఆ చెరసాల అధికారికి చెప్పారు, మళ్ళీ కొట్టేశారు. చెరసాలలో వారిని వేశారు. పారిపోతారేమో గొలుసులతో కట్టేశారు. కాళ్ళతో ఏమైనా చేసి వెళ్ళిపోతారేమో అని చెప్పి ఆ కాళ్ళకు బొండలు ఆ మొద్దు లోపల హోల్స్ బిగిచ్చేస్తారు, ఎక్కడ కదలకుండా. ఇటు ఏవి కానీ చేయలేనంతే కాళ్ళు అలాగే ఉంటాయి. అప్పటికే గాయాలు వాళ్ళిద్దరికీ, శరీరం అంతా గాయాలే. ఆ టైంలో అక్కడ ఉన్నప్పుడు ప్రభువుని దూషించాలి, కానీ వారు ఆ పని చేయలేదు. ప్రభు వారు ఏం చేయాలనో ప్రభు వారికి చెప్పినప్పుడు వారు కార్యం చేయడం మొదలుపెట్టారు. పౌలు శీలలకు ప్రభు చెప్పండి, మీరు ప్రార్థించండి, మీరు స్తుతులు చెల్లించండి. బైబిల్లో ఆ మాట ఉంది. 25వ వచనం చూడండి, ఎప్పుడు జరిగిన సంఘటన. 16వ అధ్యాయం 25వ వచనం నేను చదువుతాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. పౌలు శీలలు ప్రార్థిస్తూ ఉన్నారు, కీర్తనలు పాడుతున్నారు, ఖైదీలు వింటూ. మధ్యరాత్రి సమయంలో ఉండే అప్పటికే గాయాలు అన్నీ ఉన్నాయి వారికి. ఎప్పుడైతే వారు ప్రార్థిస్తూ పాటలు పాడుతూ ఉన్నారో జరిగిన సంఘటన 26వ వచనం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగాను, చెరసాల పునాదులు అదిరేను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడాను. పాటలు పాడుతున్నారండి, ప్రార్థన చేస్తూ ఉన్నారు. దీనికి ఈ భూకంపం రావడానికి కనెక్టివిటీ ఏమీ కూడా లేదు. ఎప్పుడైతే ఏం చెయ్యాలనో ఒక వ్యక్తికి చెప్పడానికి ఆ ప్రాంతంలో ప్రభు భూకంపం కలుగజేశాడు, గొలుసులు ఊడిపోయేటట్లు చేశారు. ఖైదీలైతే ఉన్నారు. 27వ వచనం. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారని కత్తి దూసి తన్ను తాను చంపుకొని, అయిపోయింది, వీళ్ళంతా పారిపోయారు, నా ఉద్యోగం పోతుంది, నా కుటుంబం నాకు సమస్య వస్తుంది, అయ్యో ఇంకా నేనేం చేయగలుగుతాను అని చెప్పి తను తాను సూసైడ్ చంపుకోవాలనుకున్నాడు. అటువంటి పరిస్థితులలో ఏం చేయాలనో ఆయనకు తెలియదు. కానీ పౌలు శీలలు అంటా ఉన్నారు. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. మేము ఇక్కడనే ఉన్నాం, ఏం భయపడవద్దు. 29వ వచనం. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలు శీలలకు సాగిలపడి,
నేనేమి చెయ్యవలెను? నేను చంపుకోవాలనుకున్నారు, మీరేమో ఏం భయపడవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నారన్నారు. నేను ఇప్పుడేం చెయ్యాలి? నేనేం చెయ్యాలి? చూడండి, అద్భుతమైన మాట 30వ వచనం. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలెనో. అది నేనేమో నేను చెప్పుకోవాలనుకున్నాను, ఇంకా మీరందరూ పారిపోయారని. ఇప్పుడు అంటున్నారు మీరందరూ మేము ఇక్కడనే ఉన్నామని చెప్పి. చెరసాల అధిపతి అడుగుతాడు, నేనేమి చేయవలెను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి సువార్త ప్రకటించబడినప్పుడు ఆయన ఇంటివారు రక్షణ పొందారు, బాప్తిజం పొందారు. బాధలు తొలగిపోయాయి, భయము తొలగిపోయింది. ఏం చేయవలనో ప్రభు వారితో మాట్లాడడం మొదలు. ప్రియ విశ్వాసులు, ప్రియ ప్రేక్షకులు, నేనేం చేయాలి ఇప్పుడని నీ జీవితంలో నీకు నా సమస్య, ఆర్థిక సమస్య, ఏం చేయాలి? ఈ శరీర రోగం నన్ను వెంటాడుతుంది, ఏం చేయాలి? డాక్టర్స్ చెప్తా ఉన్నారు ఏం కాదు అంటున్నారు, బాగు చేయలేమంటా ఉన్నారు. కుటుంబంలో విరోధాలు మొదలైపోయినా ఏం చేయలేకపోతున్నావు. ప్రభు అంటున్నాడు, నువ్వేం చేయాలనో నేను చెప్తాను. పౌలు శీలల దగ్గరికి ఆ చెరసాల అధిపతి, ఏం చేయమంటారు ఇప్పుడు? యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ. ఇది నా ప్రభు కూడా అదే అంటున్నాడు. నీవెవరో తెలియదు, నాకు ఏ మతమో ఏదో నాకైతే తెలియదు, కానీ నువ్వు సమస్య గుండా వెళ్తూ ఉంటే, నేను మతం గురించి మాట్లాడటం లేదు, ఒక మార్గం ఉంటా ఉంది. ఆయనే చెప్పాడు, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే మీరు పరలోకం చేర్చబడతారు. అటువంటి పరిస్థితిలో వెళ్తున్నావా? సమస్యల గుండా వెళ్తున్నావా? అనారోగ్యం గుండా వెళ్తున్నావా? ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు నీకు సరైన జవాబు ఇవ్వటం లేదు, సరైన మార్గం చూపించటం లేదు. ఇదనమంటున్నాడు, నేనే మార్గం, నా దగ్గరకు వచ్చే, నువ్వు నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను, నీకేం కావాలన్నా ఇస్తాను, నువ్వు ఏం కావాలంటే అడుగు, నేను ఇస్తా అంటున్నాడు. అడుగుతావా? ఏది అడుగుతావు? ఆస్తి అడుగుతావా? అంతస్తులు అడుగుతావా? వాటన్నిటికంటే. కానీ ఆనాడు ఆ చెరసాల అధిపతి రక్షణ పొందడానికి ఏం అడగలేదండి, నేను రక్షణ పొందాలి, రక్షకుడు నాకు కావాలి, ఏం చెయ్యాలి? విశ్వాసం ఉంచు. ఇది నేను ప్రకటించే దేవుడు కూడా అంటున్నాడు, వారు నా యందు విశ్వాసం ఉంచితే వారు అడుగు వాటిని నేను ఇస్తానని. వస్తావా విశ్వాసంతో? అయ్యా, ఇదిగో ఈ సమస్య గుండా వెళ్తున్నాను. మొదటనేమో నువ్వు గొప్ప రక్షకుడు అంట, నా కొరకు ప్రాణత్యాగం చేశాను, నన్ను నా కొరకు రక్షకుడుగా వచ్చావట, నువ్వు నాకు కావాలి, నా హృదయంలోనికి వచ్చే, నువ్వు చిన్న మాట చెప్పాలి. ఆ రక్షకుడు నీ హృదయంలోనికి వస్తారు. హృదయ వాంఛ తీరుస్తాను, మీ హృదయ వాంఛలు తీరుస్తానని చెప్పాడు ఆయన. కాబట్టి వస్తావా? ఇదినా వచ్చి రక్షకుడు నా హృదయంలోనికి ఆయన రాని ఆహ్వానించి. రెండవది, నీకేం కావాలనో అడుగు. అయ్యా, నేనేం చెయ్యాలి? నా పరిస్థితి ఇలా ఉంది, నువ్వేం చేయాలో ఆ ప్రభువే తెలవిస్తాడు. నువ్వు నమ్మితే ఆనందం కలుగుతుంది, తృప్తి కలుగుతుంది, అడుగు వాటికి జవాబు దొరుకుతుంది, కుటుంబంలో సమాధానం దొరుకుతుంది, శాంతి దొరుకుతుంది. ఏ ప్రాంతంలో ఉండి వింటున్నావో తెలియదు, ఇక జీవితం మీద విరక్తి కలిగి వింటున్నావేమో తెలియదు. అది చెప్పుకోవడానికి పోయినాడు చెరసాల అధిపతి. కానీ ఆయన కుటుంబం రక్షింపబడి సంతోషం, ఆనందం వారి కుటుంబంలో. అదే దేవుడు అంటున్నాడు, నీ కుటుంబంలో సమాధానం, శాంతి, ఆనందం ఇస్తా అంటున్నాడు. స్వీకరిస్తావా రక్షకుని? ప్రార్థన చేసుకుందాం, నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించి. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన జ్ఞాపకం చేయబడ్డా. చెరసాల అధిపతి అందరు పారిపోయారని చంపుకోవడానికి కత్తి తీశాడు. కానీ పౌలు ద్వారా హెచ్చరించాడు, చేయొద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నాం. అయ్యలారా, ఏం చెయ్యాలి నేను రక్షణ పొందడానికి? విశ్వాసము, యేసునందు విశ్వాసం ఉంచి, అప్పుడు నీ కుటుంబానికి రక్షణ దొరుకుతుంది. విశ్వసించాడు, కుటుంబానికి రక్షణ దొరికింది, ఆనందం దొరికింది, ఆశీర్వాదం దొరికింది.
ఇది నా ప్రభు అంటున్నాడు, నీవేం చేయాలో నేను చెప్తాను, నా దగ్గరికి రా అంటున్నాడు. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఎందరైతే నాయన మీరు కావాలని ఈ దినం మీ దగ్గరికి వచ్చారు, స్వీకరించారు వారిని. ఆనాడు ఆ యొక్క చెరసాలాధిపతి అవస్థత తీర్చిన దేవుడు, ఈ దినం ఎవరైతే మీ దగ్గరికి వచ్చారో నాయన వారి అవస్థతలు తీర్చారు. ఏ పరిస్థితి గుండా వెళ్తున్నారో ఆ పరిస్థితి నుంచి వారిని విడిపించి ఆనందము, సంతోషము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశ్రయించి దీవించునుగాక. ఆమెన్.